శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. వీరికి అనుకూలంగా ఉండే గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే, ఒకటి గురుగ్రహం మాత్రమే ఏకాదశ స్థానంలో చాలా ఫేవర్గా, ఎటువక్క నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే దాని నుంచి ఎవరో ఒకళ్ళ సహకారంతో అది బయటపడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా, ఎంతమంది కూటమి పెట్టినా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి నిశ్చయంతగా నిర్భయంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. అయితే ఒక విధంగా ఈ పక్షంలోనే ఒక మేలు కూడా మీకు జరగబోతుంది. అది అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అది న్యూట్రల్గా ఉంటుంది తప్ప అటు ఏలినాటి శని అష్టమ శనిలాగా ఇబ్బంది పెట్టదు. 3, 6, 11 స్థానాల్లో ఉన్నట్టు లాభాన్ని ఇవ్వదు. కేవలం అది ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థానం. కాబట్టి ఎవరైతే యోగులు, సన్యాసులు, జీవితం మీద పెద్దగా ధ్యేయం ఆశలు లేకుండా ఏదో సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళకి ఇది సహకరిస్తూ ఉంటుంది. మీలాంటి కుటుంబీకులకి ఇది పెద్దగా అనుకూలించదు. గురుబలం ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే ఇంకా బాగా సహకరించే గ్రహం ఏంట్రా అంటే ఈ రాశి వారికి కుజుడు. ఈ కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. 2 శుభస్థానాలకి అంటే ఒక కేంద్రానికి కోణానికి బాధ్యత వహిస్తూ స్వతంత్రంగా లక్ష్మీ యోగాన్ని ఏర్పరచుకొని, ధనయోగాన్ని ఏర్పరచుకొని, కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. ఒక లక్ష్మీ స్థానానికి, ఒక విష్ణు స్థానానికి కారణమవుతూ అటు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం కుజగ్రహం. ఇలాంటి శుభగ్రహాలు మీకు వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ ధనాధిపతి ఉన్నాడు అనుకుందాం, వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ఎంతసేపు ధన సంపాదన మీదే మీ ధ్యేయం పెడుతూ ఉంటారు. అది 12లోకి వచ్చినప్పుడు ఆ సంపాదించిన ధనం అంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇల్లు కొనవచ్చు, పెళ్లి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు కుజుడు రావటం వల్ల ఏంటంటే మీకు ఇన్నాళ్ళు మీరు కష్టపడిన దానికి ఈ ప్రతిఫలం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే దశమాధిపతి వ్యయస్థితి అన్నది ఉద్యోగంలో మార్పు, విదేశ ప్రయత్నాలు, ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అదనపు పెట్టుబడి పెట్టడం జరుగుతుంటుంది. అలాగే మీకు మీ వ్యాపారంలో మీ యొక్క కస్టమర్సు, బంధువులు సహకరిస్తారు. మీ యొక్క వ్యాపార అవసరాలకి ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, ఆఫీస్ ఫర్నిచర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటి చేయొచ్చు. ఇక కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రతిభ, మీలో ఉన్నటువంటి టాలెంటు, మీకున్నటువంటి స్కిల్స్, వాటిని పెట్టుబడిగా పెట్టి ధనం సంపాదించవచ్చు. ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే సినిమా ఫీల్డ్లో ఉంటూ అటు నటనలో కానీ లేదంటే డైరెక్షన్ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమ వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాశి వారికి చంద్రుడు కారణం కాబట్టి చంద్రుడే సినిమా పరిశ్రమ కారణం అవుతుంటాడు. చంద్రుడే హీరో అవటం వల్ల, అలాగే హీరోయిన్గా, నాయికగా ఎక్కువగా గుర్తింపు రావాలన్నా, ముఖ్యంగా జనంలో పాపులారిటీ, గుర్తింపు రావాలంటే మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఎంత బలంగా ఉంటే మీకు పబ్లిక్లో అంత ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కువగా ఈ పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారే ఉంటారు. అంటే కేవలం చంద్రుడు ఉన్నంత మాత్రాన లగ్నం అనే కాకుండా ఎక్కువ గ్రహాలు
కర్కాటక రాశిలో ఉంటే వారి యొక్క ప్రాధాన్యత, ఆకర్షణ, వినయ విధేయతలు ఇవన్నీ స్వతహాగా రావటం వల్ల మంచి గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా ఇమిడిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి ఏ పాత్రకైనా దేనికన్నా న్యాయం చేసే శక్తి ఈ రవిగ్రహానికి, ఈ చంద్రగ్రహానికి ఉంటాయి కాబట్టి ఎక్కువగా కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశ్యాధిపతి వల్ల పబ్లిక్ రంగంలో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి కుజుడి యొక్క స్థితి ఈ రాశి వారికి వారిలో ఉన్నటువంటి విద్వత్తుకి, అర్హతకి, టాలెంట్కి గుర్తింపు రావడం కారణం అవుతూ ఉంది. ఇక అలాగా మనకి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మరి అటు గురువులు, దైవం యొక్క సహకారం ఉంటుంది, పెద్దవారి యొక్క సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే సొసైటీలో మేధావులుగా, తెలివైన వారుగా చలామణి అవుతుంటారో వారి నుంచి మీరు మంచి ప్రోత్సాహం పొందడం వల్ల కూడా ఈ గ్రాసిత అనుకూలంగా ఉంది. దానికి అర్ధాష్టమి శని కూడా వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ మీకు అనుకూలంగా మారి అతి తొందరలో మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడి ఒక గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ గ్రహాల ప్రభావాన్ని నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతి నెలలో కూడా 2 ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది. అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల 18వ తారీఖున రాబోతుంది. అలాగే మాస శివరాత్రి 28వ తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది. మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ 12 మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకో ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహాశివరాత్రితో ఈ 12 పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు, అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతి నెల మీకు అనుకూలిస్తుంది. అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది, ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట. అదేనా ఏ సంకల్పమైనా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఆ సంకల్పం కోసం దాన్ని పూర్తి చేసుకుంటే ఒక మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది. ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోకర్లేదు. ఇవి చేసుకుంటే మొత్తం 360 రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇందులో ఈ ఏలినాటి శని ఉండాలి, అష్టమ శని ఉండాలి, అలాంటిది ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు. అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అన్నమాట. ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడితో ఈ బాధ్యత మనకు వదిలింది, ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా, సంతోషంగానే కనబడుతుంటుంది. కాబట్టి మరి చక్కగా ఈ 12 మాస శివరాత్రులు ఆచరించండి. అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు, కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి 250 చెప్పుని 3000 రూపాయలు కట్టేసేవండి,
ఇక మేము 12 చేసినట్టే కదని చెప్తూ ఉంటారు. అది దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు. మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక 10 రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు, కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైపెచ్చి భగవంతుడిని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెనెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది. బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా 12 నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటే ఆ పుణ్యం మన జేబులోకి ఏం రాదు. స్వస్తి.